ప్రభువును రక్షకుడైన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ విధంగా ఈ వీడియో సందేశాల ద్వారా దైవ గ్రంథములో ఉన్న సంగతులను, సత్యాలను, ముఖ్యంగా 7 ఏండ్ల శ్రమల కాలములో జరిగే కొన్ని సంభవాలు, సంఘటనలు గూర్చి వివరించటానికి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకు స్తోత్రము తెలియజేస్తున్నాను. మీరు కూడా ఈ సందేశాలు చాలామంది వింటున్నారు, చాలామంది విని మేలు పొందుచున్నారు. ఇంకనూ కూడా వాక్యము విని సత్యమును గ్రహించి ఆధ్యాత్మిక మేలు పొందాలని, పరిశుద్ధులు సంఘములు క్షేమంగా ఉండాలని, ఒక ఆత్మ అయిన ఈ సందేశము ద్వారా రక్షించబడాలని మేము ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఈ సందేశాలు అందిస్తున్నాం. ఈ దినము కూడా ఒక సత్యాన్ని దైవ గ్రంథంలోంచి మనం చదివి ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం వచనం 3 చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం వచనం 3. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుష్యులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయునట్లును ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ప్రియమైన పరిశుద్ధులారా, ప్రియమైన సోదరి సోదరులారా, 7 ఏండ్ల శ్రమల కాలంలో జరుగుతున్న కొన్ని సంభవాలు, జరగబోయే కొన్ని సత్యాలను గురించి నేను గతంలో కొన్ని సందేశాలు అందించాను. ఆల్రెడీ మీరు చాలామంది అవి విన్నారు, చూచారు. మిమ్మల్ని గూర్చి మీరు జాగ్రత్త పడి ఉండుడి. అంతము ఎప్పుడు వచ్చును, నాశనకరమైన హేయ వస్తువు ఏమిటి, అలాగే దీనికి ముందు 7 ఏండ్ల శ్రమల కాలంలో మొదటి భాగం, మొదటి 3.5 ఏండ్లలో క్రీస్తు విరోధి యొక్క ప్రత్యక్షత, ఏ విధంగా క్రీస్తు విరోధి వస్తున్నాడు, బయలుపడుతున్నాడు, ప్రత్యక్షమవుతున్నాడు, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము నుండి ప్రారంభమవుతుంది. ఈ సంగతులు ముందు వివరించాను. ఈ తీర్పులు జరిగిస్తున్నవాడు ప్రభువైన క్రీస్తు. ఆయన మొదటి ముద్ర విప్పినప్పుడు వాడు తెల్లని గుర్రమునెక్కి వస్తున్నాడని 4 సత్యాలు తెల్లని గుర్రము గూర్చి మనం విన్నాం. క్రీస్తు విరోధి యొక్క ప్రత్యక్షత, లేక ఏ విధంగా రాబోతున్నాడు, వస్తున్నాడు అంటే ఈ అధ్యాయంలో 4 గుర్రాలు వివరించాడు. 4 గుర్రాల మీద 4 విధాలుగా క్రీస్తు విరోధి వస్తున్నాడు, బయలుపడుతున్నాడు. 4 గుర్రాలు 4 ప్రత్యేకమైన రంగులతో ఉన్నవి. క్రీస్తు విరోధి కూడా 4 విధాలుగా 4 రకాల గుర్రాల మీద వస్తున్నాడని వివరించాడు. అందులో మొదట తెల్లని గుర్రము మీద ఏ విధంగా వస్తున్నాడో విన్నాం. ఈ పూట ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు అన్నాడు. అనగా ముద్ర విప్పినవాడు
తీర్పులు జరిగిస్తున్నవాడు ప్రభువైన క్రీస్తు. ఇదిగో రమ్ము అను శబ్దము అను మాట నేను వింటిని అని యోహాను అన్నాడు. రమ్ము అను మాట క్రింది మూల భాషలో వచ్చి చూడుము అని ఉంది. కమ్ అండ్ సీ. రమ్ము అను మాట వచ్చి చూడుము. యోహాను సువార్తలో ఈ మాట చాలా సందర్భాలలో ఉంది. యేసు ప్రభు బాప్తిస్మము పొంది ముందుకు వెళుతున్నప్పుడు యోహాను శిష్యులు ఆయన వెంబడిస్తూ రబ్బీ నీవెక్కడ కాపురమున్నావు అని అడిగారు. యోహాను సువార్త 1:39 ఆయన అన్నాడు, వచ్చి చూడుము అన్నాడు. 1వ అధ్యాయం 46 కూడా ఆ ఇద్దరు శిష్యులు వెళ్ళి ప్రభువుని గురించి మిగిలిన వారికి సాక్ష్యమిచ్చారు. ఫిలిప్పు కూడా చెప్పాడు. నతనయేలు సంభాషణ జరిగింది. అప్పుడు మేము మెస్సియాను కనుగొన్నాము అని అన్నాడు నతనయేలుతో. ఫిలిప్ అన్నాడు, వచ్చి చూడుము అన్నాడు. 4వ అధ్యాయంలో కూడా 29 యోహాను సువార్తలో సమరయ స్త్రీ వారితో మాట్లాడుతూ నన్ను గూర్చి నా జీవితాన్ని గూర్చి సమస్తము ఎరిగినవాడు, నా జీవితము మార్చినవాడు ఉన్నాడు, మీరు వచ్చి ఆయనను చూడండి అన్నది. 11:34 యోహాను సువార్తలో కూడా లాజరు చనిపోయిన సందర్భంలో ప్రభు వెళ్ళాడు. ఆయన కూడా కన్నీరు పెట్టి ఏడ్చినట్లు వివరించాడు. అతన్ని ఎక్కడి ఉంచారు అన్నాడు. ఆ ఏడ్చుతున్న ప్రజల్లో అన్నాడు, వచ్చి చూడుము అని యేసు ప్రభుతో వివరించారు. యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళారు. అప్పుడు అన్నాడు ఆయన ఆ సందర్భంలో 21వ అధ్యాయం యోహాను సువార్త 12లో, పిల్లలారా రండి భోంచేయండి, కమ్ అండ్ డైన్ అని వివరించాడు. ఇలాగ 5 సందర్భాలలో యోహాను సువార్తలో వచ్చి చూడుడి అనే మాట వివరించబడింది. మీరు కూడా యేసయ్యను చూడండి. యేసయ్యను చూస్తే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనోనేత్రాలు తెరచి యేసు ఎవరో ఏమై ఉన్నాడో చూస్తే ఆయన ఎవరో మీకు అర్థమవుతుంది, ఆయన గుర్తిస్తారు. జక్కయ్య కూడా యేసు ఎవరో అని చూడగోరి చెట్టు దిగి ఇంట చేర్చుకొని కుటుంబ సమేతంగా రక్షించబడినట్లు లూకా సువార్త 19వ అధ్యాయంలో వివరించాడు. కనుక ఈ భాగంలో యేసు ప్రభు తీర్పులు జరిగిస్తున్నాడు. 2వ ముద్ర విప్పినప్పుడు ఒక ఎర్రని గుర్రము కనబడింది. ఆ ఎర్రని గుర్రము మీద ఒకడు కూర్చొని ఉన్నాడు. అతని గూర్చి ఈ పూట మనం ధ్యానం చేద్దాం. ఎర్రని గుర్రము, మొదట తెల్లని గుర్రము, తర్వాత ఎర్రని గుర్రము, 3వది నల్లని గుర్రము, 4వది పాండురవర్ణ గుర్రము. ఈ 4 రకాల గుర్రాల మీద క్రీస్తు విరోధి వస్తున్నాడు. ఈ పూట మన ధ్యానంలో 2వదిగా ఎర్రని గుర్రము మీద వస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో 3 సార్లు 3 ప్రత్యేకమైనటువంటి రంగులు గుర్రాల గురించి వర్ణించాడు. ఇక్కడ మనం 6 ప్రకటన గ్రంథం 6:3లో ఎర్రని గుర్రము అని విన్నాం. 12వ అధ్యాయం 3లో ఎర్రని మహాఘట సర్పము అన్నాడు. 17వ అధ్యాయం 3:5లో ఎర్రని క్రూర మృగం వివరించాడు. ఆ బబులోను వేశ్య ఆ స్త్రీ దేవుని పరిశుద్ధులను చంపి వాటి రక్తము తాగి మత్తురాలై
ఆ ఎర్రని గుర్రము మీద ఆ ఎర్రని మృగము మీద కూర్చొని ఆమె ఉన్నది అన్నాడు. కనుక 3 సందర్భాలలో ఎర్రని గుర్రము 6:3, ఎర్రని మహాఘట సర్పము 12:3, ఎర్రని క్రూర మృగము 17:3, 17:5లో వివరించాడు. ఎరుపు యేసు ప్రభు కూడా ఒక సందర్భములో ఎర్రని గుర్రమునెక్కి గొంజి చెట్ల మధ్య ఉన్నాడని జకరియా గ్రంథం 1:8లో వివరించాడు. ఆయన ఎర్రని గుర్రమునెక్కి వచ్చాడు. అక్కడ ఎరుపు అంటే క్రీస్తు యొక్క మొదటి రాకడ, యేసు ప్రభు యొక్క బలియాగాన్ని చూస్తుంది. ఆయన బలియాగము ద్వారా ఏర్పరచబడిన ఆ చెట్లు అంటే విశ్వాసి, చెట్టు అంటే విశ్వాసి గుర్తు. ఆ చెట్ల మధ్య ఎర్రని గుర్రము మీద వచ్చి నిలుచున్న వ్యక్తి యేసు ప్రభు, అనగా సంఘము మధ్య ఆయన ఉంటాడు. ఆయన సంఘములో ఉంటాడు, గొంజి చెట్ల మధ్య ఉన్నాడు. జకరియా 1:8లో వివరించాడు. ప్రభు సంఘములో పరిశుద్ధుల మధ్య మన మధ్య ఆయన ఉంటాడని మనం గుర్తించాలి. ఎక్కడ 2-3 నా నామమున చేరి ఉంటే వారి మధ్య నేను ఉన్నాను అన్నాడు కదా మత్తయి సువార్త 18:20లో. ప్రకటన 1:13లో 2:1లో కూడా అన్నాడు. ఆ 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించుచున్నవాడు అన్నాడు. ప్రకటన 1:13లో 2:1లో అనగా సంఘముల మధ్య ఆయన ఉన్నాడు, పరిశుద్ధుల మధ్య ఉంటాడు, ఆయన సంఘము మధ్య సంచరించేవాడు అని మనం వాక్యములో వింటున్నాం. అక్కడ కూడా ఎర్రని గుర్రము మీద యేసయ్య వచ్చినట్లు జకరియాలో వివరించాడు. పాత నిబంధనలో ఎరుపు అనే మాట చాలా సందర్భంలో ఉంది. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశము నుండి విమోచించబడి ఎర్ర సముద్రమును వారు దాటారు అన్నాడు. ఎర్ర సముద్రమును వారు దాటారు. ది క్రాస్ ద రెడ్ సీ. సంఖ్యాకాండము 19 మొదటి 10 వచనాల్లో అక్కడ ఎర్రని పెయ్య గురించి చెప్పాడు. ఆ ఎర్రని పెయ్య ప్రభు అయిన క్రీస్తు. ఈ మధ్య ఎర్రని పెయ్య కనబడిందని వాట్సాప్లో ఎవరెవరో ఫాల్స్ మెసేజ్ పెడుతున్నారు. అది సరికాదు. ఈ మధ్య మరొకటి కూడా చూశాను నేను. ఇశ్రాయేలీలు ఇదిగో మెస్సియా వస్తున్నాడు, మెస్సియా వచ్చాడని మాకు కనబడుతున్నాడని వారు అనౌన్స్ చేసినట్లు ఎవరో పెట్టారు. ఇది కూడా ఫాల్స్ మెసేజ్. సంఘము ఎత్తబడకుండా ఇవేమీ జరగవని మనము నమ్మాలి. మన భాగంలో క్రీస్తు విరోధి 7 ఏళ్ల శ్రమల కాలం మొదటి శ్రమల కాలంలో ఎర్రని గుర్రమునెక్కి వస్తున్నాడు అంటే ఎరుపు అనేది అపాయానికి గుర్తు. ఎరుపు అనగా డేంజర్ కదా, ఇబ్బంది, ప్రమాదము, అపాయాన్ని చూపిస్తుంది. మాత్రమే కాదు, గుర్రము యుద్ధానికి సూచన. వాడు ఎర్రని గుర్రము మీద ఎక్కి వస్తున్నాడు అంటే వాడు యుద్ధాలు చేస్తాడు, యుద్ధాలు జరిగించి రక్తపాతం చేసి ఎర్ర భూలోకాన్ని రక్తములో నింపినట్లుగా, ముంచినట్లుగా రక్తపాతం జరిగిస్తాడు. కాబట్టి ఎర్రని గుర్రము అనేది యుద్ధాన్ని చూపిస్తుంది, రక్తపాతము చూపిస్తుంది. క్రీస్తు విరోధులు యుద్ధాలు చేసి ప్రజలను తన వైపు మళ్లించుకుంటాడు. దానియేలు గ్రంథంలో కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 7:21లో వివరించాడు, 22లో వివరించాడు. 21లో ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున దాయను. మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చు వరకు అలాగు జరుగును అన్నాడు. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయును. దేవుని బిడ్డలతో కూడా యుద్ధము చేసినట్లుగా చేసి వారిని తన వైపు ఆకర్షించుకొని మళ్లించుకుంటాడు. మాత్రమే కాదు, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో దానియేలుకు ఒక దర్శనం కనబడింది.
అందులో 4 రకాల క్రూర మృగాల గురించి వివరించాడు. అందులో 4వ క్రూర మృగము అది భయంకరమైన క్రూర మృగం. ఆ మృగానికి 10 కొమ్ములు ఉన్నాయి అన్నాడు. 10 కొమ్ములు. ఈ 10 కొమ్ముల గురించి ప్రకటన గ్రంథంలో కూడా ఆ ఎర్రని మహాగడ సర్పానికి 10 కొమ్ములు 7 తలలు ఉండి అన్నాడు. ప్రకటన 13:1 కూడా ఒక క్రూర మృగం కనబడింది. ఆ క్రూర మృగానికి కూడా 10 కొమ్ములు 7 తలలు ఉండే అన్నాడు. ఈ 10 కొమ్ములు ఏంటంటే అప్పుడు ఏర్పడే 10 రాజ్యాలకు గుర్తు, లేక 10 కొమ్ములు 10 మంది రాజులు 10 రాజ్యాలకు సూచనగా ఉన్నది. చూడండి, దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం 24 చదువుతున్నాను. 7:24లో ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబో 10 మంది రాజులను సూచించుచున్నది. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులు సూచించుచున్నది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12లో 16లో కూడా అన్నాడు, ఆ 10 కొమ్ములు 10 మంది రాజులను 10 రాజ్యాలు చూపిస్తుంది అన్నాడు. ఈ 10 రాజ్యాల యొక్క మూకొమ్మడిలో నుంచి, ఈ 10 రాజ్యాల ఐక్యతలో నుంచి క్రీస్తు విరోధి బయటికి వస్తాడు. ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు చూపిస్తుంది, లేక 10 రకాల రాజ్యాలు చూపిస్తుంది. ఈ 10 మంది కొమ్ములను వాడు జయించి 10 రాజ్యాలను జయించి రక్తపాతం జరిగిస్తాడు. భూలోకము ఎర్రగా మారిపోతుంది. ఆ రాజ్యాలను జయించి వాడు ఆక్రమించుకొని వాడికి ఎలాంటి ఆటంకము లేకుండా మార్గం సరళం చేసుకుంటాడు క్రీస్తు విరోధి. ఇందులో ఈ 10 కొమ్ములలో 3 కొమ్ములు బలమైన కొమ్ములు ఉన్నాయి. ఈ బలమైన కొమ్ములు కూడా వాడు విడిచివేస్తాడు, తొలగిస్తాడు. అంటే 10 రాజ్యాలలో 3 రాజ్యాలు బలమైనవి. ఆ 3 కొమ్ములు బలమైన 3 రాజ్యాలు. ఆ 3 రాజ్యాలు కూడా 3 రాజులు కూడా అతనికి ఆటంకము లేకుండా, అభ్యంతరం కలుగు చేయకుండా వారిని కూడా జయించి ఆ 3 కొమ్ములు విరిచివేస్తాడు అని దేవుని వాక్యములో వివరించబడింది. ఇప్పుడు దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం వచనం 8 చదువుతున్నాను. 7:8లో నేను ఈ కొమ్ములు కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఏమన్నాడు? ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి అన్నాడు. 7వ అధ్యాయం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం కూడా చదువుదాం. 7:20 ఇక్కడ అన్నాడు, మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరికి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాటలాడు ఆ వేరొక కొమ్ము సంగతి ఏంటని నేను అడిగితిని. కనుక దానియేలు 7:8లో 7:20-21లో ఆ 10 కొమ్ములలో 3 కొమ్ములను ఈ చిన్న కొమ్ము అనగా క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్, వారిని కూడా విరిచివేసి ఆ బలమైన 3 రాజ్యాలను కూడా జయించి అతడు సర్వాధికారాన్ని సంపాదిస్తాడని మనం దేవుని వాక్యములో చూస్తున్నాం. ఆ బలమైన 3 కొమ్ములు ఏంటంటే, మొదటి కొమ్ము బబులోను సామ్రాజ్యం, 2వ కొమ్ము మాదీయ పారసీక సామ్రాజ్యం, 3వ కొమ్ము గ్రీకు సామ్రాజ్యం. ఈ 3 రాజులు, ఈ 3 రాజ్యాలను వాడు జయించి మార్గం సరళం చేసుకొని ప్రపంచంలో అప్పటికి సర్వాధిపత్యాన్ని వాడు పొందటానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు ఈ ఎర్రని గుర్రము యుద్ధానికి సూచన అని విన్నాం కదా.
అనగా రక్తపాతం, అనగా క్రీస్తు విరోధి యుద్ధాలు జరిగించి ప్రపంచంలో రక్తపాతం చేస్తాడని విన్నాం. మొదటిగా వాడు పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు, వారిని వశపరుచుకుంటాడు. రెండవది ప్రపంచ రాజ్యాలతో యుద్ధం చేస్తాడు, వారిని జయిస్తాడు. ఆ బలమైన 3 రాజ్యాలు 3 కొమ్ములు విరిచివేసి అడ్డము లేకుండా మార్గం సరళం చేసుకుంటాడు అని విన్నాం. మూడవది వాడు ఆఖరిగా దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 7:25లో ఏం చెప్పారంటే, అతడు రాజాదిరాజుతో యుద్ధము చేయును అన్నాడు. పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు, ప్రపంచ రాజులతో 10 కొమ్ముల రాజ్యాలతో యుద్ధం చేస్తాడు, బలమైన 3 రాజ్యాలతో యుద్ధం చేసి వారిని జయిస్తాడు. ఇప్పుడు ఆఖరిగా ఆ చిన్న కొమ్ము, ఆ క్రీస్తు విరోధి రాజాదిరాజుతో యుద్ధము చేయును అని దానియేలు గ్రంథం 8:25లో వివరించాడు. అంటే యేసు ప్రభు భూలోకానికి రాజాది రాజుగా వస్తాడు, రాబోతున్నాడు. భూలోకంలో 7 ఏండ్ల శ్రమల కాలం అయిపోయి, పరలోకంలో 7 ఏండ్లు గొర్రెపిల్ల పెండ్లి విందు అయిపోయి, ఇప్పుడు యేసు ప్రభు పరలోకము నుండి తెల్లని గుర్రమునెక్కి భూలోకానికి 1000 ఏండ్ల పరిపాలన కొరకు వస్తున్నాడు. నిన్న ఈ సంగతులు తెల్లని గుర్రములో వివరించాను. అప్పటికి భూలోకంలో 7 ఏండ్ల శ్రమల కాలం ముగింపబడి, అప్పటి క్రీస్తు విరోధి ఆ క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, గడసర్పము ఉంటారు భూలోకంలో. వాడు రాజాది రాజుగా యేసు ప్రభు తెల్లని గుర్రమెక్కి 1000 ఏండ్ల పరిపాలన కొరకు వస్తున్నప్పుడు యేసు ప్రభుతో యుద్ధం చేస్తాడు. అదే ఇక్కడ అన్నాడు, అతడు రాజాది రాజుతో యుద్ధము చేస్తాడు, వాడు ఓడిపోతాడు, యేసయ్య వాడిని జయిస్తాడు, అగ్నిగుండములో పడవేస్తాడు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12 నుంచి 16 వరకు, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17 నుంచి 21 వరకు రాజాది రాజుకు క్రీస్తు విరోధికి యుద్ధము జరుగుతుంది. దాన్నే హర్మగిద్దోను యుద్ధము అంటారు. ఆ యుద్ధంలో వాడు ఓడిపోతాడు, అగ్నిగుండంలో ఆయన పడవేస్తాడు. కనుక మనం చదువుకున్న భాగంలో క్రీస్తు విరోధి యొక్క ప్రత్యక్షత రెండవది, అతడు ఎర్రని గుర్రమునెక్కి వస్తున్నాడు అని విన్నాం. ఎరుపు అనగా అపాయానికి గుర్తు, డేంజర్ అంటాము. ఎరుపు అనగా రక్తానికి గుర్తు. వాడు యుద్ధాలు జరిగించి ప్రపంచాన్ని రక్తపాతంగా చేస్తాడని విన్నాం. ఏ యుద్ధాలు జరిగిస్తాడో, ఎప్పుడు జరిగిస్తాడో కూడా మన వాక్యములో విన్నాం. యేసు ప్రభు కూడా చెప్పాడు కదా, 7 ఏండ్ల శ్రమల కాలంలో జరిగే సంఘటనలు మత్తయి 24లో వర్ణిస్తూ, అప్పుడు మీరు యుద్ధములు గూర్చి, యుద్ధ సమాచారములు గూర్చి వింటారు. యుద్ధాలు వస్తాయి, వాడు యుద్ధాలు చేస్తాడు, మీరు వింటారు, అయినా మీరు మోసపోకుండా జాగ్రత్తగా ఉండుడి అని యేసు ప్రభు మత్తయి 24, 6, 7 వచనాలలో 8 వచనాలలో యేసు ప్రభు ఎర్రని గుర్రమునెక్కి వచ్చేవాడు ఎలా యుద్ధాలు చేసి నాశనం చేస్తాడో వివరించాడు. రెండవ సత్యం వాని గురించి ఏముందంటే, ఆ ఎర్రని గుర్రము మీద వస్తున్నవాడు అతడు మనుషులలో ఒకరినొకడు చంపుకొనున్నట్లు చేస్తాడు. మనుషులలో ఒకరినొకడు చంపుకొన్నట్లు చేస్తాడు. యేసు ప్రభు చెప్పాడు కదా, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పాడు 10-11లో, మనుషులు ఒకరికొకరు ద్వేషిస్తారు, ఒకరినొకరు అప్పగించుకుంటారు, ఒకరినొకరు ప్రేమించరు. అందుకన్నాడు ఆ భాగంలో వచనం 13లో, ఆ మత్తయి సువార్తలోనే, అక్రమము విస్తరిస్తుంది, అక్రమము విస్తరించుట చేత ప్రజలు ఒకరికొకరు సమాధానం లేకుండా, ఒకరికొకరు పొసగకుండా, ఒకరినొకరు చంపుకొని, ఒకరికొకడు అప్పగించుకొని, ఒకరికొకడు కీడు చేసుకున్నట్లుగా, ఒకరినొకడు మోసం చేసుకున్నట్లుగా క్రీస్తు విరోధి ప్రజలను అలాగూ ప్రేరేపించి కలిగించి మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు
చేస్తాడు అన్నాడు. 24వ అధ్యాయం మత్తయి సువార్త మనం 7 నుంచి 10 వరకు వింటే ప్రభు చెప్పాడు, మీరు ఒకరినొకడు ద్వేషించుకొందురు. వాడి మాటలు విని మీరు ఒకరినొకడు ద్వేషిస్తారు, ఒకరినొకడు అప్పగించుకుంటారు అని. కనుక ఇవన్నీ జరగవలసినది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. మరొక సత్యం యేసు ప్రభు ఈ సందర్భంలో జ్ఞాపకం చేశాడు. ప్రవచనం మీకా గ్రంథం 7వ అధ్యాయం 6-7 వచనాలలో అక్కడ చెప్పాడు, ఒకని ఇంటి వారు ఒకరికొకరు సరిగా ఉండరు. ఆ ఇంటిలోనే తండ్రికి, కుమారునికి, భార్యకు, భర్తకు, అన్న, చెల్లి, తోడుకోడళ్ళు, అక్కచెల్లెండ్లు కదా, అత్తాకోడళ్ళు ఒకరికొకరు పొసగగా, ఒకరినొకరు ద్వేషించుకొని, ఒకరినొకరు అప్పగించుకొని, ఒకరినొకరు చంపుకొని, కలతలతో గొడవలతో ఉండే కాలం వస్తుందని మీకా గ్రంథం 7వ అధ్యాయం 6-8లో వివరించిన సంగతి యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయం 34 నుంచి 36 వరకు వివరించాడు. ఒకరి ఇంటి వారే వారికి శత్రువులగుదురు, ఒకరి ఇంటి వారే వారు ఒకరికొకరు ద్వేషించుకొందురు. అంటే భార్యాభర్తలకు సరిగా ఉండదు, అన్నదమ్ములకు ద్వేషం ఉంటుంది, తోడుకోడళ్ళ మధ్య ద్వేషం ఉంటుంది, అత్తకోడళ్ళ మధ్య ద్వేషం ఉంటుంది, కుటుంబములో ఒకరికొకరు నెమ్మది లేక ద్వేషించుకొని ఒకరినొకడు చంపుకున్నట్లుగా జరుగుతుందని యేసు ప్రభు కూడా ఆయన చెప్పిన ప్రవచనాన్ని మత్తయి సువార్తలో వివరించాడు. దీనిలో ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 40 నుంచి 44 వరకు ఉన్న భాగం. ఆ అధ్యాయంలో ఒక దర్శనం నెబుకద్నెజరు చూస్తాడు. బంగారము, తల బంగారమని, భుజములు వెండని, ఉదరము ఇత్తడి అని, మోకాళ్ళు ఇనుమని ఆ దర్శన భావాన్ని వివరిస్తూ 40 నుంచి ఉన్న భాగంలో ఆ యేసు ప్రభు రాకడ ముందు కాలంలో ప్రభుత్వము ఇనుము మట్టి కలిసిన వ్రేళ్లతో 10 వేళ్ల రాజ్యం, ఇనుము మట్టి కలిసి ఉంటుంది. అది 10 వేళ్ల రాజ్యం, అనగా 10 కొమ్ములు, 10 కొమ్ముల రాజ్యం, 10 వేళ్ల రాజ్యం అనేది ప్రస్తుతం ఇప్పుడు అమలులో ఉంది. యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ అని, యూరోపియన్ కామన్ మార్కెట్ అని, ఈఈసి అని, ఈసీఎం అని, ఈసీఎఫ్ అని, యూరో అని కొన్ని, ఒకటే నాణ్యం, ఒకటే దేశం, ఒకటే పద్ధతి. కొన్ని దేశాలు ఇప్పుడు కలిసి ఆల్రెడీ ఏర్పడినవి, యునైటెడ్ ఫ్రంట్ లాగా ఏర్పడినవి. ఇవన్నీ క్రీస్తు రాకడకు కొన్ని సూచనలు. ఆ 10 వేళ్ల రాజ్యం ఇనుము మట్టి ఎలాగూ కలిసి ఉంటుంది ఆ వ్రేళ్ళు. మరి ఇనుము మట్టికి కుదరదు, ఇనుము మట్టి పొసగదు, ఇనుము మట్టి ఐక్యం కాదు. ఎలాగూ అవి ఒకదానికొకటి సంబంధం లేక, ఒకదానికొకటి కలవకుండా, ఒకదానికి పొసగకుండా, అతుకోకుండా ఉంటుందో, ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో మొదటి భాగంలో ఎర్రని గుర్రమును ఎక్కి వచ్చేటువంటి క్రీస్తు విరోధి మనుషులు ఒకరినొకరు చంపుకొని, ఒకరినొకరు హాని చేసుకొని, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ లేకుండా ఉండునట్లుగా వాడు చేసి ప్రపంచాన్ని కల్లోలంగా చేస్తాడు. అందుకే ప్రభు చెప్పాడు, అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారును. ప్రేమ ఉండదు, అక్రమం ఎక్కువగా ఉంటుంది, ఒకరినొకడు ద్వేషించేది ఉంటుంది, ఒకరినొకడు అప్పగించుకునేది ఉంటుంది, ఒకరినొకడు చంపుకునేది ఈ దినాల్లో ప్రపంచంలో మనం చూస్తున్నాం. కయ్యూను చేసింది అదే కదా. ఇలా ఎన్నో ఉన్నాయి బైబిల్లో. 7 ఏండ్ల శ్రమల కాలం మొదటి భాగం, మొదటి 3.5 ఏండ్లలో క్రీస్తు విరోధి యొక్క ప్రత్యక్షత, హౌ హీ రివీల్స్ ఆఫ్ ద యాంటిక్రైస్ట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద ట్రిబ్యులేషన్ టైం.
ట్రిబులేషన్ పీరియడ్. మొదట తెల్లని గుర్రమునెక్కి వస్తాడు, ఆ సంగతి వివరించాను. రెండవది ఎర్రని గుర్రమునెక్కి వస్తున్నాడు. వస్తున్న వాని గురించి రెండు సత్యాలు ఎంత మట్టుకు విన్నాం. ఒకటి, ఎర్రని గుర్రము రక్తపాతము, అతడు యుద్ధాలు జరిగించి రక్తపాతం చేస్తాడు అని విన్నాం. రెండవది, ఆ ఎర్రని గుర్రము మీద కూర్చున్నవాడు మనుష్యులు ఒకరినొకడు చంపుకున్నట్లు వాడు చేస్తాడని, ప్రజల మధ్య గలిబిలి కల్లోలం కలుగు చేస్తాడని విన్నాం. మూడవ మాట ఏముందంటే అతని గురించి, ఆ ఎర్రని గుర్రము మీద వస్తున్నవాడు భూలోకములో సమాధానము లేకుండా చేస్తాడట. భూలోకంలో సమాధానము లేకుండా, శాంతి లేకుండా చేస్తాడు. తెల్లని గుర్రమునెక్కి వచ్చి శాంతి గలవాడుగా, శాంతి దూతగా, సమాధానం గలవాడుగా, ప్రపంచ శాంతిని కాంక్షించేవాడుగా ఉంటాడని ముందు వివరించాను. తెల్లని గుర్రము మీదేమో శాంతి, సమాధానము, నీతిని ఆశించేవాడుగా, శాంతి దూతగా ప్రజలను మోసగించి కనబడతాడు. ఇప్పుడు ఎర్రని గుర్రము మీద వస్తున్నవాడు ఏం చేస్తాడంట? భూలోకంలో సమాధానము లేకుండా చేస్తాడు. మొదటేమో శాంతి, ఇప్పుడేమో అశాంతి. రెండవ గుర్రం మీద, అనగా ఎర్రని గుర్రం మీద వస్తూ ఇప్పుడు భూలోకంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, తన ఇష్టం వచ్చినట్లు చేసి, ఇష్టం వచ్చినట్లు వాడు జరిగించి భూలోకంలో నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా ప్రజల మధ్య కలతలు, కల్లోలాలు పుట్టిస్తాడు అని మనం దేవుని వాక్యంలో చదువుకున్నాం. దానియేలు గ్రంథంలో దీని గురించి రెండు సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి దానియేలు గ్రంథము చూడండి, 8వ అధ్యాయము దానియేలు గ్రంథంలో వచనం 12 చదువుతున్నాం. అతిక్రమము జరిగించును అనుదిన బలిని నిలిపివేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి పొందును. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారంగా జరిగించును అన్నాడు. ఇది క్రీస్తు పూర్వం సిరియా రాజు వలన యాంటియోకస్ ఎపిఫనస్ ద్వారా జరిగిందని మనం గతంలో నేను వివరించాను. ఇప్పుడు 8వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో వాడు ఏ విధంగా ప్రపంచంలో నెమ్మది, శాంతి లేకుండా తనకు అనుకూలంగా చేసుకుంటాడో 8:23 నుంచి వివరించాడు. ఏం చెప్పాడంటే, వారి ప్రభుత్వము యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తియగుచుండగా, అతిక్రమమే, అన్యాయమే, అక్రమమే ఉంటుంది. అంతలో క్రూరముఖము గలవాడు, యుక్తి గలవాడు ఒకడు ఉండి, ఉపాయము తెలిసిన వాడు ఒక రాజు పుట్టి అతడు గెలుచును. ఇందాక విన్నాం కదా, యుద్ధాలు చేస్తాడని. పరిశుద్ధులను గెలుస్తాడు, 10 కొమ్ములు గెలుస్తాడు, అందులో 3 బలమైన కొమ్ములు కూడా గెలిచి విరిచి వేస్తాడని విన్నాం కదా. వాడు తెలివిగా, యుక్తిగా శత్రులను జయించి గెలిచి తనకిష్టమైనట్లుగా జరిగించుచు అన్నాడు. తనకిష్టమైనట్లుగా జరిగించుచు బలవంతులను, పరిశుద్ధులను నశింపజేస్తాడు అన్నాడు. ఇప్పుడు మరలా దానియేలులో మరొక మాట చదువుదాం. 11వ అధ్యాయం 36 వచనంలో ఏం చెప్పాడంటే, ఆ రాజు అనగా క్రీస్తు విరోధి ఏం చెప్పాడు? ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు, అచ్చయపడుచు, ప్రతి దేవత మీద, దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడుచు అభివృద్ధి పొందుచుండును అన్నాడు. ఆ రాజు తన ఇష్టానుసారంగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొని అతిశయపడి దేవాది దేవుని మీదనే తిరుగుబాటు చేసి గర్వముగా మాట్లాడి దేవుణ్ణి తిరస్కరిస్తాడు అని మనం వాక్యములో చదువుతున్నాం. అనగా
ఈ ఈ ఎర్రని గుర్రము మీద వస్తున్నవాడు భూలోకంలో సమాధానం లేకుండా చేస్తాడని దానియేలు గ్రంథంలో 3 మాటలు మనం విన్నాం. అయితే ప్రభువైన క్రీస్తు ఆయన శాంతి దూత, ఆయన కరుణామయుడు, శాంతి దూత, సమాధానకర్త, సమాధానమిచ్చేవాడు. క్రీస్తు విరోధి సమాధానం లేకుండా చేస్తాడు. అతడు సమాధానం లేకుండా భూలోకంలో చేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు. కానీ యేసు ప్రభు నెమ్మదిచ్చేవాడు, శాంతినిచ్చేవాడు, సమాధానమిచ్చేవాడు. ఆయన శాంతి దూత, శాంతి ప్రదాత యేసు ప్రభు, ఆయన సమాధానకర్త. యెషయా గ్రంథం 9:6లో చెప్పాడు కదా, ఆయన సమాధానమునకు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ ద పీస్, సమాధానమునకు అధిపతి అన్నాడు. ఆయన మరణించి లేచిన తర్వాత శిష్యులు మేడగదిలో ఉన్నారు, యూదులకు భయపడ్డారు. యేసయ్య ప్రత్యక్షమై వారు తొందరలో, భయంలో, వేదనలో ఉండగా మీకు సమాధానము కలుగునుగాక. యోహాను సువార్త 20:21, 26లో యేసు ప్రభు మీకు సమాధానం కలుగుగాక అని చెప్పి వారిని ఓదార్చినట్లు వాక్యములో వివరించాడు. యేసు ప్రభు శాంతినిచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు, సమాధానమిచ్చేవాడు, ఓదార్చేవాడు. క్రీస్తు విరోధి సమాధానం లేకుండా చేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు, ప్రపంచమంతా ప్రజల మధ్య గలిబిలి చేస్తాడు. మనం చదివాం కదా, వాడు ఇష్టానుసారంగా జరిగించి ప్రజలకు నష్టం కలిగిస్తాడు, నాశనం చేస్తాడని మనం దానియేలు గ్రంథంలో వింటూ వచ్చాం. యోహాను సువార్త 14:27లో ప్రభు అన్నాడు, నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లు కాదు, నా శాంతి, నా నెమ్మది మీకు ఇస్తున్నా అన్నాడు. ఆయన సమాధానకర్త, సమాధానానికి అధిపతి, సమాధానమిచ్చేవాడు, నెమ్మదిచ్చేవాడు యేసు ప్రభు. కానీ క్రీస్తువులు దీనికి వ్యతిరేకంగా, విరోధంగా 7 ఏళ్ల శ్రమల కాలంలో భూలోకంలో వాడు సమాధానము, శాంతి లేకుండా చేస్తాడని మనం దేవుని వాక్యములు వింటున్నాం. ఎంత సత్యం! మత్తయి సువార్త 11:28లో కూడా చెప్పాడు కదా, ఏమన్నాడు? ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా, నేను మీకు నెమ్మదిస్తా, నేను మీకు సమాధానమిస్తా అన్నాడు. మరి యేసయ్యను నమ్ముకుంటే సమాధానం, యేసయ్యను నమ్ముకుంటే నెమ్మది, యేసు ప్రభు రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరిస్తే శాంతినిస్తాడు, నెమ్మదిస్తాడు, సమాధానమిస్తాడు, ఓదారుస్తాడు, బలపరుస్తాడు, మన పాప భారమంతా తొలగిస్తాడు, నీ పాపశాప భారమంతా కొట్టివేస్తాడు, తొలగిస్తాడు. ఆయన ప్రశస్త రక్తమందు కడుగుతాడు. నీ జీవితానికి, హృదయానికి, మీ కుటుంబానికి నెమ్మది, సమాధానం, శాంతి ఆయన ఇస్తాడు. మాత్రమే కాదు, ప్రభు బిడ్డలుగా మనం కూడా శాంతి, సమాధానం కలిగి ఉండాలి. మీరు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడి అన్నాడు. సమాధానము కలిగించేది ఒక బంధమని, ఆ బంధానికి లోబడి ఉండాలని ఎఫెసీ 4:1లో వివరించాడు కదా. మత్తయిలో 5:9లో చెప్పాడు కదా, సమాధానపరుచువారు ధన్యులు, పీస్ మేకర్స్, దోస్ హూ ఆర్ ద పీస్ మేకర్స్ ఆర్ బ్లెస్డ్ అన్నాడు. హెబ్రీ 12:1లో మీరు అందరితో శక్యమైతే సమాధానంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 4వ సత్యం మనం ధ్యానించి ముగించేద్దాం. ఆ ఎర్రని గుర్రమునెక్కి వస్తున్నవాడు యుద్ధములు జరిగిస్తాడు, రక్తపాతం చేస్తాడు, మనుషులు భూలోకంలో ఒకరినొకడు చంపుకున్నట్లు చేస్తాడు. 3వది భూలోకంలో సమాధానం లేకుండా చేస్తాడు. 4వ మాట, అతనికి ఒక ఖడ్గం ఇయ్యబడెను అన్నాడు. ఒక ఖడ్గము ఆ ఎర్రని గుర్రము మీద కూర్చున్న వానికి ఇవ్వబడింది అన్నాడు. ఖడ్గములో చాలా భావాలు ఉన్నాయి. ఖడ్గం అంటే కూడా యుద్ధానికి సూచన ఉంది.
ఖడ్గములో చాలా అర్థాలు ఉన్నాయి. ఖడ్గము తీర్పుకు కూడా సూచన. ఖడ్గము తీర్పు, చాలా అర్థాలు ఉన్నాయి. ఖడ్గం సందర్భాన్ని బట్టి ఆదికాండం 3వ అధ్యాయంలో అవ్వాదాములను దేవుడు బయటికి పంపిన తర్వాత ఏదేను తోటను కాయుటకైన ఖడ్గ జ్వాల ఉంచెను. అక్కడ ఖడ్గం అంటే కాపరి. ఏదేను తోటను కాస్తున్న కాపరత్వాన్ని చూపిస్తుంది. ఖడ్గము తీర్పుకు ఎక్కువ అవకాశం ఉంది, తీర్పును చూపిస్తుందండి. కొన్ని ఎగ్జాంపుల్స్ బైబిల్లో ఆదికాండంలో 34వ అధ్యాయంలో ఆదికాండం యాకోబు కుమార్తె దీన ఆ దేశము చూడ వెళ్ళింది. ఆమె చక్కనిది అన్నాడు. ఆ దేశము యొక్క రాకుమారుడు ఆమెను మోహించి ఆమెను అవమానపరుస్తాడు. 34వ అధ్యాయం. ఈ సంగతి ఆమె అన్నలు, దీనా అన్నలు షిమియోను లేవి చూచి, ఒక అన్యుడు మా చెల్లిని విధంగా చేశాడు అని వారిద్దరూ కత్తులు ఖడ్గములు ధరించి ఆ గ్రామం మీద పడి పురుషులందరినీ సంహరించి ఆ పాపానికి వారు తీర్పు చేస్తారండి. రెండవది సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ప్రజలు అరణ్యయాత్రలో ఉన్నప్పుడు మోయాబు స్త్రీలతో పాపములో పడ్డారు. ఇశ్రాయేలు జనాంగం పాపం విస్తరించిపోయింది. దేవుడు కోపగిస్తూ వచ్చాడు. ఇది గమనించిన ఒక మహాభక్తుడు ఫినెహాసు అంటారు, అతని పేరు ఫినెహాసు, ఆసక్తి గలవాడై ఈ పాపము ఈ సంగతి గుర్తించి ఒక బాగు తీసుకొని ఎవరైతే పాపం చేస్తున్నారో ఇద్దరిని ఒకేసారి పొడిచినప్పుడు ఇద్దరి డొక్కలో నుండి ఆ బాకు దిగిపోయి, ఖడ్గము దిగిపోయి అది నివారణ జరిగినట్లు మనం వాక్యములో చూస్తున్నాం. అంటే ఖడ్గము తీర్పును చూపిస్తుంది. తీర్పు దైవ గ్రంథంలో కూడా యేసు ప్రభు ఈ క్రీస్తు విరోధిని జయించేది కూడా మాయలో మంత్రాలు కాదు, బాంబు కాదు, కత్తులు కాదు, బాణాలు కాదు, ఏమీ లేదు. ఆయన నోట నుండి వచ్చిన వాక్కు, ఆయన నోట నుండి రెండంచులు గల ఖడ్గం, వాడి అయిన ఖడ్గం బయలువెడుతుంది అని ప్రకటన గ్రంథంలో వివరించాడు 1:16లో. కనుక యేసు ప్రభు క్రీస్తు విరోధిని తన నోట నుండి వచ్చిన ఖడ్గం, వాక్యం అనే ఖడ్గము ద్వారా, రెండంచుల ఖడ్గము ద్వారా యేసు ప్రభు వారిని సంహరించి వాడికి తీర్పు జరిగిస్తాడు. గిద్యోను కాలంలో కూడా మిద్యానీయులతో యుద్ధం వచ్చింది. ఆ మిద్యానీయులను ఓడించే సమయంలో గిద్యోను ఒక ఖడ్గాన్ని వినియోగించాడు. అది గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం అని 7:20-21 న్యాయాధిపతుల్లో వివరించడం జరిగింది. ఇలాగ చాలా ఉన్నాయి. ఖడ్గము తీర్పును చూపిస్తుందని. కానీ ఖడ్గము ద్వారా కొందరు భక్తులను కూడా కొత్త నిబంధన కాలంలో దుర్మార్గముగా సంహరించి శిరచ్ఛేదనము చేసినటువంటి సంఘటనలు ఉన్నవి. బాప్తీసమిచ్చే యోహాను మత్తయి సువార్త 14:10లో దుర్మార్గంగా రాజైన హేరోదు ఖడ్గము ద్వారా యోహాను యొక్క శిరచ్ఛేదనం చేశాడు. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో అక్కడ కూడా మరొక హేరోదు ఉన్నాడు. వాడి వంశంలో ఉన్న మరొక హేరోదు యేసు ప్రభు శిష్యుల్లో మిక్కుడైన యాకోబును, అనగా యోహాను అన్నయ్య అయిన యాకోబు జెబెదయి కుమారుడు, యేసు ప్రభు సహోదరుడు, కజిన్ బ్రదర్ అవుతాడు. ఆ యాకోబును ఖడ్గముతో చంపించినట్టు చూస్తాం. అలాగే ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయము 4, 5, 6 వచనాలలో అక్కడ కొందరు హతసాక్షులు ఉన్నారు. వారే బలిపీఠము కింద ఉన్న ఆత్మలు. వారిని క్రీస్తు విరోధి ఖడ్గముతో చంపిస్తాడని వాక్యములో వివరించాడు. కనుక ఖడ్గము యుద్ధానికే గుర్తు. ఖడ్గము ముఖ్యంగా తీర్పుకు గుర్తు. ఆ తీర్పుల గురించి ఏ విధంగా జరిగినాయో మనం విన్నాం. ఖడ్గము కూడా మరొక భావం భద్రతకు గుర్తు, సెల్ఫ్ డిఫెన్స్.
సొంత భద్రత. పూర్వము రాజులు దగ్గర ఎప్పుడు ఖడ్గం ఉంటుందండి. రాజుల దగ్గర ఉన్న సెక్యూరిటీ వారి దగ్గర కూడా, సైనికుల దగ్గర కూడా ఖడ్గం ఉంటుంది. ఖడ్గం అంటే భద్రత, సేఫ్టీ, సెల్ఫ్ డిఫెన్స్ అని అంటాం. దావీదుకు యోనాతాను 4 వస్తువులు ఇచ్చాడు బహుమానంగా. 18వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం మొదటి 3 వచనాల్లో అందులో ఒక ఖడ్గమును, ఒక విలువైన ఖడ్గాన్ని దావీదు యొక్క క్షేమము, భద్రత కోసం యోనాతాను గిఫ్ట్గా దావీదుకి ఇచ్చినట్లు వివరించాడు. పేతురు దగ్గర కూడా కత్తి ఉంది, తన భద్రత కోసం పెట్టుకున్నాడేమో. ఆ సందర్భంలో మల్క్ అనేవాడు చెవిని నరుకుతాడు కదా పేతురు, అది కూడా తన దగ్గర ఉంచుకున్నాడు. కానీ దేవుని బిడ్డలుగా మనం కూడా ఖడ్గము ధరించాలి. మనం ధరించే ఖడ్గం మనుషులను హింసపెట్టి బాధించేది కాదు. దేవుని వాక్యం అనే ఖడ్గం, అది 2 అంచులు గల ఖడ్గం, అది వాడి అయిన ఖడ్గమని హెబ్రీ 4:12 వివరించాడు కదా. విశ్వాసి దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని ధరించాలి. జీవవాక్యమును చేతపట్టుకొని భూలోకంలో ఉండాలి. అదే విశ్వాసి ఖడ్గం, ఆ వాక్యమే ఖడ్గం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం కదా 17లో మీరు అపవాదిని, వాయుమండల సంబంధమైన అధికారిని మీరు జయించాలన్నా, ఓడించాలన్నా దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును మీరు ధరించి ఎల్లప్పుడూ ఉండాలి అన్నాడు. ప్రతి విశ్వాసి చేతిలో దైవ గ్రంథమైన బైబిల్, ఇదే ఖడ్గం. ఈ ఖడ్గాన్ని ఎప్పుడూ విశ్వాసి ధరించి ఉండాలని వాక్యములో మనం వింటున్నాం. మన భాగంలో 4వది, ఆ ఎర్రని గుర్రమునెక్కి వస్తున్న వారి చేతిలో ఒక పెద్ద ఖడ్గము ఇయ్యబడెను అని చదివాం. ఖడ్గం అంటే తీర్పును చూపిస్తున్నదని, ఖడ్గములో ఉన్న కొన్ని భావాలు, అర్థాలు విన్నాం. దావీదు కాలంలో దావీదు దేవుని చిత్తము లేకుండా జనసంఖ్య చేశాడు. దేవుడు అన్నాడు, నీవు శత్రువులకు దాసుడు అవుతావా, 3 నెలలు ఖడ్గము ద్వారా తరమబడతావా, లేక తెగులు పంపిమంటావా, ఏం కావాలో తెలుసుకోమన్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21:12లో వివరించాడు. 3 నెలలు ఖడ్గము పాలవుతావా, ఖడ్గము తరవమంటావా అంటే తీర్పు, తాను చేసిన తప్పునకు తీర్పు కావాలా అని దేవుడు అడిగినాడు. కనుక ముగించేద్దాం. ప్రియమైన వారలారా, ఈ పూట మన ధ్యానంలో 7 ఏళ్ల శ్రమల కాలం మొదటి భాగం, మొదటి 3.5 ఏళ్లలో ఏమి జరుగుతుంది, క్రీస్తు విరోధి ఎలాగూ వస్తున్నాడు, ఎలాగూ ప్రత్యక్షమవుతున్నాడో మనం వింటున్నాం. ఇందులో 4 రకాల గుర్రాలు, 4 రంగుల గుర్రాలు, వాటి మీద వాడు 4 విధాలుగా 4 రూపాలలో మోసగించేవాడుగా వస్తున్నాడు. మొదట తెల్లని గుర్రం గూర్చి విన్నాము. ఇప్పుడు 2వది ఎర్రని గుర్రము మీద కూర్చొని వాడు వస్తున్నాడు, కనబడుతున్నాడు, బయలుపడుతున్నాడు. ఆ ఎరుపు ఎర్రని గుర్రము వాడు యుద్ధం చేస్తాడని, రక్తపాతం జరిగిస్తాడని విన్నాము. 2వది వాడు చేసే పని మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు, ఒకరికొకడు అప్పగించుకున్నట్లు దుర్మార్గంగా ప్రవర్తిస్తాడని విన్నాము. 3వది వాడు భూలోకంలో సమాధానం లేకుండా చేస్తాడు. అంత అలజడి, సమస్య, గొడవ, అశాంతి ఉంటుంది. కానీ యేసు ప్రభు సమాధానకర్త. ఆయన 1000 ఏండ్ల పరిపాలన కాలమంతా కూడా శాంతి, సమాధానము, నెమ్మదితో ఉంటుంది. నిత్యత్వము కూడా అలాగే ఉంటుంది. 4వది అతని చేతికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను అన్నాడు. ఖడ్గము తీర్పు. 7 ఏళ్ల శ్రమల కాలంలో తీర్పులు జరిగిస్తున్నాడు యేసు ప్రభు. వాడు అలాగూ నటించి ప్రజలను మోసగిస్తాడని, ఖడ్గమనగా తీర్పులు ఉన్నవని మన వాక్యములో విన్నాం. సరే, ఆ తీర్పు రక్షించబడిన వారికి లేవు, ఆ శిక్షలు సంఘానికి లేవు.
ఆ మోసాలు చంపుకునేది సంఘాలలో లేవు. అదంతా 7 ఏండ్ల శ్రమల కాలంలో యాంటీ క్రైస్తు చేసేటువంటి పని. కనుక మనము ఇప్పుడు దేవుని వాక్యమని ఖడ్గాన్ని ధరించి సాతాన్ని జయించి ఎదిరిస్తూ, శత్రువుని ఎదిరిస్తూ, ఆ వాయుమండల అధికారిని మనము ఎదిరించుచు పోరాడుచు ఎల్లప్పుడూ దేవుని వాక్యమనే ఖడ్గము ధరించి జీవించుదాం. దేవుడు ఈ వాక్యమున్న ప్రియులందరికీ శుభము, క్షేమము, సమాధానం, దీవెన దయచేయుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.